దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఏలూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫైర్ స్టేషన్ సెంటర్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావుతో కలిసి మామిళ్లపల్లి జయప్రకాష్ గజమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేశారని కొనియాడారు. ఆయన అమలు చేసిన పథకాల వల్ల పేద మధ్యతరగతి ప్రజలతో పాటు విద్యార్థులు రైతులకు ఎనలేని మేలు జరిగిందన్నారు. ప్రజల హృదయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్థాయిగా నిలిచే ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీను, నూకపెయ్యి సుధీర్ బాబు, నాయకులు మున్నల జాన్ గురునాథ్, నెరుసు చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా సంతోషంగా ఈ రోజున ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఇది మా ఇంటిలో కార్యక్రమం, ఇది మా సొంత కార్యక్రమం అని అందరూ కూడా సొంత కార్యక్రమంలా చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి అనగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనగానే గుర్తొచ్చేది ఏంటంటే గత పాలన. ఆయన పాలనలో ఒక్కొక్కరు కూడా ప్రతి కుటుంబంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆరాధ్య దైవంగా ప్రతి కుటుంబంలో ఈరోజు కూడా గుర్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మనకి భౌతికంగా మన ముందు లేకపోయినా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసుల్లో బతికే ఉన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ప్రత్యేకంగా ఈ రోజున మరి ఈ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే కనపడేది ఏంటంటే ప్రతి పేద కుటుంబంలో కూడా నా బిడ్డను ఇంజనీరింగ్ చదివించాడు, నా బిడ్డ ఇంజనీరింగ్ చదివి దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేసి ఆర్థికంగా మా కుటుంబాలు ఎదిగేలాగా చేశాడు, మా బిడ్డ ఆ కష్టం ఈ రోజున ఆర్థికంగా ఇవాళ మేము ఎదిగి సమాజంలో గౌరవంగా ఉంటున్నామని తల్లిదండ్రులు చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఈ రోజున రైతన్న ఈ రోజున ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు. ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పాలన దగ్గర నుంచి ఈనాడు కూటమి ప్రభుత్వం వారికి కూడా ఇవాళ ఏమిటంటే వ్యవసాయం దండగా, వ్యవసాయం పండించవద్దు, ఆ రోజున దండగా అన్నాడు వ్యవసాయం. ఈ రోజున అసలు పంటే వద్దు అంటున్నాడు మహానుభావుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. కానీ వ్యవసాయం అంటే దండగ కాదు, వ్యవసాయం అంటే పండుగ అని చక్కగా ఎంత టైం కావాలో అంత టైం కూడా ఉచిత కరెంట్లు ఇచ్చి చక్కగా జలయజ్ఞాన్ని ప్రవేశపెట్టి రైతన్నలందరినీ ఆదుకుని ప్రజలందరికీ మనసుల్లో కూడా దేవుళ్ళ నిలిచాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంతేనా పేదవాడికి గుండె నొప్పి వస్తే గుండె ఆపరేషన్ చేయించాలంటే 3 లక్షలు 4 లక్షల రూపాయలు కావాలంటే కాటికి పంపాలి, కానీ హాస్పిటల్కి చేర్చుకునేటువంటి పరిస్థితి లేని, ఆర్థిక స్తోమత లేని పేద బడుగు వర్గాల కుటుంబాల్లో ఆ యజమానికి గుండె నొప్పి వస్తే రాజన్న ఒకటే చెప్పాడు, కాటికి పంపను, కార్పొరేట్ హాస్పిటల్ పంపిస్తాను, మీ యజమానులను బ్రతికించి గుండె ఆపరేషన్ చేయించి మళ్ళీ 108లో మీ ఇంటికి పంపించి మీకు అప్పచెప్తానని అభయం ఇచ్చి ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా అభయం ఇచ్చినటువంటి దేవుడు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒకటేనా ఫీజు రియంబర్స్మెంట్గా ఒకటి కాదు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి పథకాలన్నీ కూడా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో శూన్యమైపోయాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ రోజున భౌతికంగా మన ముందు లేకపోయినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ముందే ఉన్నట్టుగా, మన మనసుల్లో ప్రజల్లోనే ఉన్నట్టుగా, మన గుండెలోనే ఉన్నట్టుగా ఈ రోజున కొలుస్తున్నాం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. అందుకనే 77వ జయంతి కార్యక్రమాలు ఉత్సవాలు ఈ సంవత్సరం ఎంత వైభవంగా జరుపుకుంటున్నామో ఎక్కడ చూసినా చూడండి. వాళ్ళ ప్రజల్లో వచ్చింది వాళ్ళ చైతన్యం. ఆనాడు రాజన్న, ఆ తర్వాత జగనన్న, వీళ్ళ తప్ప ఈ రోజున ఈ కుటుంబ ప్రభుత్వ పాలనలో విసిగిపోయి వేజారిపోయి నష్టపోతున్నామని వాళ్ళ ప్రజలు గగ్గోలు పెడుతుంటే రాజన్న జయంతి అనగానే ఎంతమంది ఈ రోజున జయంతి కార్యక్రమాలకు హాజరయ్యి రాజన్నకు నివాళులు అర్పించడానికి వచ్చారంటే ఇక అంతకంటే నిదర్శనం ఇంకోటి లేదు. అందుకే రాజన్నకు మేమంతా కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ జోహార్లు అర్పిస్తున్నాం. ప్రజాపాలన ఎలా ఉంటుంది, ప్రజలకు ఎలా సేవ చేయొచ్చు ఒక రాజకీయ నాయకుడు, కుల మతాలు రాజకీయ పార్టీలు సంబంధం లేకుండా గెలిచిన తర్వాత ప్రతి ఒక్కడూ
నా యొక్క రాష్ట్ర ప్రజలే అన్న ఉద్దేశంతో అడిగిన ప్రతి ఒక్కరికి, అది పార్టీ చూడలేదు, అంతకుముందు తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వారిని చూడలేదు, ఎవరినైనా వారికి ఇబ్బంది ఉంది అంటే ఎమ్మటే అక్కడ ఏముంది ఖజానాలు అని చూడకుండా ముందు సంతకం పెట్టిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన యొక్క పరిపాలన ఒక సువర్ణ అధ్యాయం. ఆయన పరిపాలన చేసిన సుమారు 5 నెలల 6 నెలలు ఏ ముఖ్యమంత్రి కూడా 5 సంవత్సరాలు 6 నెలలు ఏ ముఖ్యమంత్రి కూడా చేయని ప్రజారంజక పాలన చేశారు. ప్రజలకు కార్పొరేట్ వైద్యం ధనికులే వెళ్ళగలిగిన అపోలో కేర్ హాస్పిటల్లోకి ప్రజలు ఆయన ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని డైరెక్ట్గా లోపలికి వెళ్ళి వైద్యం చేయించుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారి ద్వారా ప్రజలకు జరిగింది. అలాగే విద్య, ఇవాళ ప్రతి పేద కుటుంబం వారు వారి పిల్లలను విదేశాల్లో చదివించుకుని విదేశాల్లో ఉద్యోగాలు చేస్తా ఇక్కడ ప్రతి రిక్షా దొక్కేవాడు తాపీ మేస్త్రి కూడా ఇవాళ మంచి ఇంట్లో అలాగే మంచి జీవితం సాగిస్తున్నారంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఉచిత విద్య. వారందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఇంజనీరింగ్ కాలేజెస్లోను ఎంబీబీఎస్లోను ఉచిత విద్య చెప్పించి ఇంతమంది వైద్యులను ఇంజనీర్లను అందించిన ఘనత ఒక రాజశేఖర రెడ్డి గారికే చెందుతుంది. అలాగే ప్రతి పేదవానికి వారికి ఇల్లు లేని ప్రతి పేదవానికి సొంత ఇల్లు ఉండాలనే కళ నిజం చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ఆయన పరిపాలనలో ఆయన సుమారు ఏలూరు పట్టణంలో 6,000 ఇల్లు కట్టించి 5 సంవత్సరాల్లో ప్రజలకు అందజేసిన మహోన్నత వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదే బాటలో వారి కుమారుడు మా మాజీ ముఖ్యమంత్రి మా జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే బాటలో పయనిస్తా కోవిడ్ సమయంలో ప్రజలకు ఇబ్బంది పడతారని వాలంటీర్ల ద్వారా వారందరికీ వైద్యం అందిస్తా ప్రతి కుటుంబానికి ఇబ్బంది లేకోకుండా 1వ తారీఖు ఖజానాలో డబ్బు ఉందా లేదా మనం బయట నుంచి అప్పు తెచ్చైనా మధ్యతరగతి వారికి పేదవారికి వాళ్ళ ఉద్దేశంతో ప్రతి సంక్షేమం అమలు పరిచిన ఘనత మా యొక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది. కాబట్టి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని కన్నా మహనీయుడు రాజశేఖర రెడ్డి గారి జయంతి ఇవాళ జరగటం పేద ప్రజలందరికీ ఆరాధ్యుడైన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మళ్ళీ సుందరీకరణ చేసే భాగ్యం మా ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీకి దక్కడం మా చాలా అదృష్టం. దీనిని సుమారుగా 1 సంవత్సరం నుంచి మేము ఈ యొక్క శిథిలావస్థ జరిగింది. ఆ శిథిలావస్థ జరగల కార్పొరేషన్ వారు 2023లో బ్యూటిఫికేషన్ ఏలూరులో 5 ప్రదేశాల్లో చేస్తానికి నిర్ణయించి దానిలో భాగంగా ఇక్కడ ఫౌంటైన్ పెట్టడానికి మొత్తం తొలగించారు. తర్వాత మా యొక్క పోరాట పటిమలో దానిని మేము 1 సంవత్సరాల క్రితం కమిషనర్ గారిని కలవటం, కమిషనర్ గారు దీనికి కాగితాలు లేవని కూటమి ప్రభుత్వం వారి ఒత్తిళ్లకు లొంగి ఈ కార్యక్రమం మమ్మల్ని చేయనివ్వకుండా కమిషనర్ గారు చాలా ఇబ్బంది పెట్టారు. ఆయన పెట్టిన ఇబ్బందికి సుమారు మా నాయకులు సిటీ ప్రెసిడెంట్ గారు మహిళా ప్రెసిడెంట్ గారు వీరి ఆధ్వర్యంలో సుమారు 15 సార్లు కమిషనర్ గారిని కలిసిన మీకు ఎక్కడ దాన్ని బాగు చేసుకోవడానికి ఇది లేదు, ఎక్కడ మీరు అది అక్రమంగా కట్టారంటే మేము 2010లో మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన సిఆర్ నుంచి మాజీ శాసనసభ్యులు బడేటి బుజ్జి గారు కోర్టులో దీనిపై వేసి మున్సిపాలిటీ వారు ఇది సక్రమంగా ఉందని గెలుపుకి మున్సిపాలిటీ వారు పోరాడి గెలిచారు. ఆ కాగితాలన్నీ కోర్టులో మేము తీసుకుని కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తే కలెక్టర్ గారు సహృదయంతో ఆ మహానేత విగ్రహం పార్టీలు చూడొద్దు, ముందు ఇమీడియట్గా దాన్ని బాగు చేయడానికి పర్మిషన్ ఇవ్వమంటే కమిషనర్ గారు దాని తర్వాత కూడా 4 రోజులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. జాయింట్ కలెక్టర్ గారు మళ్ళీ మేము కాగితం ఇవ్వగానే ఎమ్మటే కమిషనర్ గారిని కలవండి నేను చెప్పానని చెప్తే 3 రోజుల క్రితం మాకు పర్మిషన్ ఇస్తే మేము మా కమిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మేము దీన్ని సుందరీకరణ చేయడం జరిగింది. అలాగే మా పార్టీ ఆఫీస్ కూడా చాలా త్వరలోనే జిల్లా ఆఫీస్ని మేము
మా పార్టీ శ్రేణులందరి సహకారంతో మేము దాన్ని త్వరలోనే ఓపెన్ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నిరంతరం ప్రజల గురించి ఆలోచించిన మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ ఫైర్ ఆఫీస్ సెంటర్లో అది ఎంతో సుందరంగా తెచ్చిన దాన్ని కొన్ని శక్తులు కొంతమంది ప్రలోభాల వాతావరణమో ఏమో తెలియదు, కానీ ఆ విగ్రహాన్ని బ్యూటిఫికేషన్ విషయంలో దాన్ని డిస్టర్బ్ చేసి దాన్ని ఇచ్చేద్దామనుకుంటే ఏలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు మాగోలిపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ గారిని అడిగి లాస్ట్కి కలెక్టర్ గారు ఇది కరెక్ట్ అని చెప్పని దాన్ని బ్యూటిఫికేషన్ చేసుకోమని మాకు పర్మిషన్ ఇచ్చినందుకు గాను ముందుగా జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ మహనీయుడు ఎందుకంటే మేము ఇంతగా దాని గురించి అడగడానికి కారణం ఈ భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఇలా చేయొచ్చు అని చూపించిన ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. విద్య, వైద్యం, వ్యవసాయం దండకన్నా ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇచ్చిన వ్యవసాయ పంపు సెట్ ఫ్రీ కానీ అవన్నీ ఇవాళ నిరంతరం జరుగుతున్నాయి. అలాగే ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంటు అవన్నీ. కానీ ఆ మహానుభావుడు చనిపోయినా సరే పేద ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా ఉన్న రోజు ఇది. దాన్ని చనిపోయినా ఆయన వాళ్ళ పుట్టినరోజు యావత్ ప్రపంచం అంతా చేసుకోవడానికి ఆయనకి ఘనమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.